రంగారెడ్డి జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ధాన్యం కొనుగోలు తరలింపులో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దౌలతాబాద్ మండలం దేవర పసులోది గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నెల రోజులుగా ధాన్యం తరలింపు జరగకపోవడంతో గోదాముల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం మొలకెత్తుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర శ్రమతో పండించిన పంట నష్టపోతుండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించకపోవడంతో చివరకు ట్రాక్టర్లలో ధాన్యం లోడ్ చేసి తరలించే ప్రయత్నం చేసినా అక్కడ కూడా అన్లోడ్ చేయకపోవడంతో రోజువారీ వెయిటింగ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆరోపించారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. మా గ్రామ పంచాయతీ కన్నా ఒక్క బ్యాగ్ కూడా వాళ్ళదు. ఒక సమస్య నేను చెప్తాను. ఏంటంటే సార్, మీరు ఇప్పుడు మేము వర్షాన్ని కోసినప్పుడు, మేము సంచులు నింపినప్పుడు కొంతమంది వర్షాన్ని కోసినారు. వాళ్ళ సంచులు ఇప్పుడు ఆడ ఉన్నాయి. ఏం చేయాలి? అతను ఫోన్ లేపుతాడు సార్. ఇప్పుడు మా ముందరే మాట్లాడండి. దాని ప్రకారం చేస్తే మేము మా సమస్య ఏంటి? మా ముందరే మీరు మాట్లాడండి. లారీ పంపించండి, మేము వెళ్తాం. కూర్చున్నాం సార్. వాళ్ళకే అవుతుంది లారీ. ఇప్పుడు అదే ఎక్కడ రావు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఎక్కడ రావు ఫోన్ చేయాలి. ఇప్పుడు లారీ పంపిస్తాను ఆడిపోతుంది. లారీ వచ్చినా మా తప్పులేదు, అడగండి. ఈ రోడ్డు సాధారణ ఏం చేయాలి సార్? ఈ రోడ్డు మీద ప్రజలు ఎప్పుడు వస్తారు? ఏ టైంలో వస్తారు? ప్రజలకు నీరు పోతే ఏమన్నా సమస్య పోతేనే వస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ కాదు కావచ్చు. మీరు ఎంఆర్ఓ ప్రజల సమస్యలు ఉంటే పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఎంఈఓ రారు, ఎవరు రారు. పోలీసు వాళ్ళు ఒక్కడే వస్తారు. ఇక్కడ సమస్య మేము కూడా మీ మాట విలువేస్తాం సార్. మీరు పొద్దుమికి దగ్గర మనం పంపిస్తామంటే మేము మీరు పట్టించుకుని